మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్, జర భద్రం, నేటి నుంచి వడగాలులు, శని ఆదివారాల్లో ఉగ్రత. మొత్తం మీద రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ అంటూ వార్త. బతికున్న చచ్చిన పన్ను, కాంగ్రెస్ వస్తే మధ్యతరగతి ప్రజల సంపదపై పంజా అంటూ వార్త వేసింది. ఇక్కడ యువరాజు సలహాదారు చెబుతున్నదే వారసత్వ పన్నుపై మాట్లాడుతున్నారు. మీ పిల్లల కోసం సంపాదించుకున్న దాన్ని సంపద పంపిణీ పేరుతో దోచుకుంటున్నారు. కర్ణాటక ముస్లింలకు బీసీల రిజర్వేషన్లు, పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆగ్రహం అంటూ వార్త వేసింది. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో యువరాజు సలహాదారు చెబుతున్నదే వారసత్వ పన్నుపై మాట్లాడుతున్నారు అంటూ వార్త వేసింది. మొత్తం మీద యువరాజు అంటే రాహుల్ గాంధీ చెప్పిందే చెప్తున్నాడు. వారసత్వ కాంగ్రెస్ వస్తే మధ్య తరగతి వాళ్ళ సంపద పైన పంజానంట అంటూ బతికున్న చచ్చిన పన్ను అంటే బతికున్నా గాని పన్ను, సచ్చినా గాని పన్ను అంటూ వేసింది. ఇక్కడ భూపాల్లో నిర్వహించిన రోడ్ షోలో ప్రధానమంత్రి మోదీ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అంటూ వార్త వేసింది. మొత్తం మీద మధ్యతరగతి ఉన్న వాళ్ళ సంపద పైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంపద పైన పంజా అంటూ వార్త వేసింది. అదే ఇక్కడ పక్కన చూస్తే అమెరికాలో 10 లక్షల కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే అతని వారసులకు 45% మాత్రమే వారసత్వంగా వస్తున్నది. మిగతా 55% ప్రభుత్వ ఖజానాకు వెళ్తున్నది. అది చాలా ఆసక్తికరమైన చట్టం. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత శ్యామ్ పిటోడా అంటూ వార్తలు. మొత్తం మీద అమెరికా టైప్ లో గనక ఇండియాలో కూడా అలాంటి చట్టం తీసుకొస్తే భారతదేశంలో అప్పుల బాధ నుంచి తగ్గిపోతుంది. చిన్న చిన్న దేశాలు కూడా అప్పుల బాధల నుంచి తగ్గిపోతాయి. ఎందుకంటే మొత్తం మీద 100కి 1% ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే కోట్లలో సంపద ఉంది. ఆ కోటీశ్వరుడు ఒకటి చనిపోతే 45% తమ వారసత్వంగా వచ్చే వాళ్లకు 45% వాటా వెళ్తుంది. మిగతా 55% వాటా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటది. ఇదే చట్టం గనక ఇండియాలో ఉంటే ఇండియాకు 1 రూపాయి కూడా అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు. పేదలు కూడా ఎక్కడ కనిపించరు. పేదరికం మొత్తం తగ్గిపోతుంది ఈ చట్టం గనక ఇండియాలో ఉంటే. ఇక్కడ అలాంటి చట్టాలు లేవు. దోచుకున్నదే దోచుకుంటున్నారు. తిన్నంతే తిన్నంత. కోట్ల సంపదకు పడిగెత్తిన వాళ్ళు కోటీశ్వరుల జాబితాల్లోనే ఉంటున్నారు. వాళ్ళు నచ్చినాక వాళ్ళ కుటుంబం తరతరాలు వాళ్ళే తింటున్నారు తప్ప లేదు. అదే గనక ఇండియాలో అమలు ఇండియాకు ఇలాంటి చట్టాలు తీసుకురావాలి. ఒక కోటీశ్వరుడు చనిపోతే 45% మాత్రమే వాళ్ళ వారసత్వపు వాటగా ఇచ్చి మిగతా 55% ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఇలాంటి కొత్త చట్టాలు తీసుకురావాలి అంటూ ప్రజలు అనుకుంటున్నారు. ప్రధాని మోదీ భయపడుతున్నారు అంటూ ఎన్నికలు తన చేతుల్లోంచి జారిపోయాయని గుర్తించారు. అధికారంలోకి రాగానే కులగణన చేస్తాం, ఆ తర్వాత ఏం చేస్తామనేది చెప్పలేదు. మా మేనిఫెస్టో చూసి వణుకుతున్నారు. మోదీ ప్రజానేత కాదు, బిలియన్ల నేత. వారికి 16 లక్షల కోట్లు పంచిపెట్టారు. 90% జనాభాకు న్యాయం చేయడమే నా జీవిత లక్ష్యం అంటూ రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మొత్తం మీద ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు పవర్ఫుల్ గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద నరేంద్ర మోదీకి ఇరుకుల పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో సఫలమైనట్టు అనుకోవచ్చు. మొత్తం మీద మా మేనిఫెస్టో కాంగ్రెస్ తయారు చేసినటువంటి మేనిఫెస్టోను చూసి నరేంద్ర మోదీ గారు వణుకుతున్నారు అంటూ రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. 90% జనాభాకు న్యాయం చేయడమే నా లక్ష్యం అంటూ రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. తెలంగాణ మేనిఫెస్టోలో ఏముంది? మోదీ చెప్తున్నది ఏమిటి? తెలంగాణపై కమలం గురి ఉధృతి పెంచాలని నిర్ణయం. వార్త. నేడు సిద్దిపేట సభకు అమిత్ షా. 30న మే 3-4 తేదీల్లో మోదీ ప్రకటన. 12 మజ్లిస్ కాంగ్రెస్ బీఫామ్ టీం. రాహుల్ ఓవైసీ విధానాలు ఒకటే. పెట్రోడియా ఆలోచనల అమలుకు కాంగ్రెస్ యత్నం.
అనురాగ్ ఠాగూర్ అంటూ వార్త వేసింది. మొత్తం మీద 12వ పేజీలో వార్త ఇది. కేసీఆర్ కాళేశ్వరంలోనే చర్చ పెడదామా, మీరు కట్టిన అద్భుతం ఏంటో చూసి వద్దాం, కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చూద్దాం, అసెంబ్లీకి రారు గాని టీవీల్లో 4 గంటల సొల్లు, బీఆర్ఎస్ కు ఎక్కడైనా డిపాజిట్లు వస్తదా, రామప్ప శివుడు సమ్మక్క సారక్క సాక్షి 15 ఆగస్టు లోపు రూపాయలు 2 లక్షల రుణమాఫీ చేస్తా, హరీష్ రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండు, బిడ్డ బేల్ కోసం బీజేపీకి సికింద్రాబాద్ తాకట్టు, గెలవాలని చూస్తున్న బీజేపీ, రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రధాని పచ్చి అబద్ధాలు మాట్లాడడం మంచిదా, ఒకరి ఆస్తిని మరొకరు ఎలా గుంజుకుంటారు, హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు కిషన్ రెడ్డి కేటీఆర్ సిద్ధమా రేవంత్ రెడ్డి, వరంగల్ సికింద్రాబాద్ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మొత్తం మీద ఉన్నట్టుగా కడిగి పడేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మంచిగా సబ్బు పెట్టి డిటర్జెంట్ తోని ఉతికేస్తున్నాడు. అయినా ప్రతిపక్షాలకు బీఆర్ఎస్ కు 2 సీట్లు రావు, వస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, ఆగస్టు 15లోగా రుణమాఫీ, మహిళలకు 2500 రూపాయలు, అప్పుడు కేసీఆర్ రాజకీయాలు మానుకుంటారా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ అంటూ మొత్తం మీద కాగా ఏడ తలకాయ పెట్టుకుంటామో పెట్టుకో. ఇక వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. మొత్తం మీద 2 లక్షల రూపాయలు ఆగస్టు 15 లోపు మేము మాఫీ చేస్తాం, మహిళలకు 2500 ఇస్తాం, అప్పుడు కేసీఆర్ రాజీనామా చేస్తాడా, రాజకీయాలు కూడా మానేస్తాడా, మానుకుంటావా అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరిండు. ఈ సవాల్ని కాక స్వీకరించడు. ఎందుకంటే కాక మహాజాదు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కోమటిరెడ్డికి సీఎం అయ్యే అర్హతలున్నాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా, నల్గొండలో భారీ మెజారిటీతో రఘువీర్ ను గెలిపిస్తాం, రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయింది, మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్ ఇంకా ఏడున్నది కాక, బీఆర్ఎస్ ఖతం అయిపోయిందిగా. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖతం హోగయా. 12 సీట్లు ఇస్తే సర్కారు మెడలు వంచు, జనం తరపున పోరాడి పనులు చేయిస్తాం. సిగ్గుండాలి ఎంత కాగా. 9 సంవత్సరాలన్నారా నువ్వే ఉన్నావు, ఏడ తలకాయ పెట్టుకున్నావు, అప్పుడు జనం కోసం ఏం చేసినావు, నీ కోసం చేసుకున్నావు, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చినావు, నీ నిధులు ఎటుపోయినాయి, నీ నీళ్ళు ఎటుపోయినాయి, నీ ఉద్యోగాలు ఎటుపోయినాయి, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా చేస్తానని చిట్ట చివరికి ఇత్తడి తెలంగాణ కంటే ఘోరంగా మార్చేసాం కాక అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. ఇంకోసారి అవకాశం ఇవ్వాలి. 12 సీట్లు ఇస్తే సర్కారు మెడలు వంచుతా, కాక మెడలు ఏ పొక్కలు పెట్టుకుంటావో అని తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక. ఇక నీ 9 సంవత్సరాలన్నర మెడలు వంచి చిట్ట చివరికి ప్రజలందరూ కలిసి నీ మెడలే వంచేసిర్రు. ఈసారి ఒక సీట్ లేదా 2 సీట్లు గెలిస్తే మహా గొప్ప కాక. ఆ 2 సీట్లన్నా 1 సీట్ అన్నా 100% బతికించుకోవడానికి గెలిపించుకోవడానికి ప్రయత్నించు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. కాంగ్రెస్ తో ప్రజలకు పంచాయతీ పడింది, కాంగ్రెస్ తో పంచాయతీ పడలేదు కాక, నీతోనే పంచాయతీ పడ్డది అని తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక. తెలంగాణ రాష్ట్రానికి ఒక శనిలాగా దాపరించిండు అని ప్రజలు అనుకుంటున్నారు కాక. అడ్డగోలుగా హామీలిచ్చి ఒకటి నెరవేర్చలేదు, అడ్డగోలుగా హామీలు ఇచ్చినావు కాక నువ్వు 9 సంవత్సరాలన్నారా, అవిటిని ఒకటి కూడా అమలు చేయలేదు కాక, ఉన్నోడికే పెట్టినావు కాక, లేనోడికైతే అసలేం నువ్వు పెట్టలేదు కాక అని ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెస్ శత్రువు, తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెస్ శత్రువు కాదు కాక, తెలంగాణను ఇచ్చిందే కాంగ్రెస్, తెలంగాణను ఉమ్మడి రాష్ట్రంలో నుంచి బయటకు ఇచ్చిందే కాంగ్రెస్. అప్పుడే మర్చిపోతావా కాక. నీ నక్కు చిత్తుల వేషాలు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకున్నప్పుడు ఎటుపోయింది కాక. తల్లి నువ్వు తెలంగాణను వేరు చేయగానే నా పార్టీ తీసుకొచ్చి గంపగుత్తగా చేస్తానంటివి. మాట తప్పినోడి నువ్వు కాక. అబద్ధపు లేస్తేనే అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే నువ్వే కాక. ఇక నిన్ను తప్ప వేరొని పెడితే అది బాగుండదు కాక. అందుకే అబద్ధం పుట్టడానికి కారణం నువ్వే, అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా నువ్వే కాక అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. సాగర్ ఆయకట్టును ఎండబెట్టిన దద్దమ్మలు వీళ్ళు. సాగర్ ఆయకట్టు కాదు కాక, సాగర్ ని కట్టిందే కాంగ్రెస్ వాళ్ళు. నువ్వు కట్టిన సాగర్ ఎటు పోయింది చూసుకో ఒకసారి. కాళేశ్వరం సముద్రం పాలైంది, బాహుబలి మోటార్లు పనికి రాకుండా పోయినాయి, పాతింప సమలు తుక్కుకు పనికి వచ్చినాయి. జైళ్లు తోక మట్టకు కేసీఆర్ భయపడతారా?
కాగా నీకు సమయం ఆసన్నమైంది కాబట్టే నీ నోట ఆ పలుకులు వస్తున్నాయి, జైలు అనే పలుకులు వస్తున్నాయి. మొన్న ఎలక్షన్ల ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా అంతే, మేము ఓడిపోతే ఫామ్ హౌస్ కు పరిమితం అవుతాం, రెస్ట్ తీసుకుంటాం అన్నోడివి జైలు అనే పేరు వినంగానే అబ్బో అరెస్ట్ అయ్యేటట్టు కొడుతున్నదిరా అని మళ్ళీ లేచొచ్చి జనాల్లో తిరుగుతున్నావు అంటూ ఆ జనాలే అనుకుంటున్నారు కాక. నిన్ను అతి త్వరలో రేవంత్ రెడ్డి చెప్పినట్టు చెర్లపల్లిలో డబల్ బెడ్రూమ్ రెడీ చేస్తున్నాడు అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు నిజంగా అది నీకు తెలుసు కాబట్టే నేను ఇక్కడెక్కడ ఇరుగుతానో అని ఫామ్ హౌస్ లో నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చినావు కాక అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. అంబేద్కర్ జయంతి రోజు కనీసం దండ వెయ్యని ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం, ఢీకొట్టిన 8 కార్లు. మొత్తం మీద కాక టెన్షన్ లో ఉన్నాడు. ఎప్పుడు ఏ క్షణంలో ఏమైతుందో, నన్ను ఉంచుతారో తీసుకపోతారో. అతి త్వరలో కాక ముహూర్తం ఫిక్స్ అవుతుంది డబల్ బెడ్రూమ్ లోకి వెళ్ళడానికి అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. మొత్తం మీద నీ టెన్షన్ నీ ఇంటెన్షన్ మొత్తం తెలంగాణ ప్రజలకు 100% అర్థమైపోయింది కాక. ఏది ఏమైనా నువ్వు పోవుడు మాత్రం ఖాయం అంటూ తెలంగాణ ప్రజలు బాగా గుసగుసలాడుకుంటున్నారు కాక ఊర్లల్లా. 15 ఆగస్టు లోపు రుణమాఫీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా, లేదంటే రేవంత్ రాజీనామా చేయాలి హరీష్ రావు. సవాలుకు ప్రతి సవాల్. చూద్దాం 15 ఆగస్టు లోగా చూద్దాం ఇద్దరు ఎట్లుంటదో ఏం కథనో అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. అప్రూవర్లను అవమానిస్తే కోర్టును తప్పు పట్టినట్టే అంటూ 14 పేజీల వార్త. కాళేశ్వరంపై న్యాయ విచారణ షురు అంటూ ఇక్కడ వార్త. ఓటేయకుంటే కనీసం నా అంత్యక్రియలకు రండి అంటూ మల్లికార్జున ఖర్గే భావోద్వేగానికి లోనైనట్టు 11వ పేజీలో వార్త. మొత్తం మీద ఇంటర్ పరీక్ష ఫలితం 24.2% ఉత్తీర్ణత. ములుగు జిల్లా ఫస్ట్ వస్తే కామారెడ్డి జిల్లా లాస్ట్ వచ్చింది అంటూ వార్త. ఇక్కడ 7 విద్యార్థుల ఆత్మహత్య. దేవుడి పేరిట రాజకీయాలు చేసేది వాళ్ళే, దేవుడి పేరు మీద రాజకీయాలు చేసేది వాళ్ళే అంటూ పైగా బీజేపీపై విమర్శలు చేయడమా, ఎన్నికల్లోపే రుణమాఫీ ఎందుకు చేయలేదు, రాచి రంపాన పెట్టిన కేసీఆర్ ఇప్పుడు చెప్పడం విడ్డూరం. బండి సంజయ్ కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా నేడు నామినేషన్, హాజరు కానున్న గుజరాత్ సీఎం భూపేంద్ర కిషన్ రెడ్డి అంటూ వార్త వేసింది. మొత్తం మీద ఈరోజు బండి సంజయ్ నామినేషన్ వేయబోతున్నట్టు వార్తలు. బండి సంజయ్ ఏమంటున్నాడు అంటే దేవుని పేరిట రాజకీయాలు చేసింది వాళ్ళే అని చెప్తున్నాడు. బీజేపీ వాళ్ళే దేవుని పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు, మతాలను విడగొడుతున్నారు, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అంటూ తెలంగాణ ప్రజలు. నల్గొండలో జెండా పాతేదెవరు 13వ పేజీలో వార్త ఇది. రఘురామ్ రెడ్డికి ఖమ్మం సీటు అంటూ 13వ పేజీలో వార్త. రూపాయలు 25,000 కోట్ల స్కామ్ లో సునేత్ర పవర్ కు క్లీన్ చిట్ అంటూ 11వ పేజీలో వార్త. రహదారి తెలంగాణ శత్రువు కాంగ్రెస్ అంటూ ఇక్కడ హెడ్లైన్ వేసింది. రణబేరి దాన్ని మెడలు వంచి దారికి తెస్తా అంటూ కాక వార్తలు. మొత్తం మీద రోడ్ షోలో కాక నిన్న అడ్డగోలుగా మాట్లాడడం జరిగింది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. మిర్యాలగూడలో బుధవారం బీఆర్ఎస్ నిర్వహించిన రోడ్ షో హాజరైన అశేష జనవాహిని అభివాదం చేస్తున్న పార్టీ అధినేత కేసీఆర్, నల్గొండ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అంటూ వార్త వేసింది. మొత్తం మీద అయిపోయింది. దంతాలు లేనటువంటి సింహం ఎట్లా గాండ్రిస్తుందో కేసీఆర్ కాక పరిస్థితి కూడా అట్లనే ఉంది అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. ప్రమాణం చేద్దాం రా అంటూ 7వ పేజీలో వార్త. ఓటమి భయం రేవంత్ కు కలవరం అంటూ 7వ పేజీలో వార్త ఇది. హరీష్ రావు గారు అంటున్నారు ఈ మాట. రేపు 10ంటికి ఇద్దరం ఘన్ పార్క్ పోదాం, అమరవీరుల స్తూపం సాక్షిగా ఒట్టేసుకుందాం. ఆగస్టు 15లోగా హామీలు అమలు చెయ్యకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? అమలైతే నేను ఎమ్మెల్యే పదవి వదులుకుంటా, వచ్చే ఉప ఎన్నికల్లోనూ పోటీ చెయ్యను. సీఎం రేవంత్ రెడ్డికి సూటి హరీష్ రావు సవాలు. ఓకే హరీష్ రావు గారు, మీరు ఓకే అంటున్నారు కదా,
ఆయన కూడా చేస్తానంటున్నారు. ఒక్క ఆగస్టు వరకు ఓపిక పట్టండి, ఎవరు నెగ్గుతారో అప్పుడు చూసి తెలంగాణ ప్రజలు తీర్పిస్తారు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. హరీష్ రావు గారు రాజీనామా పత్రం జేబుల్లో పెట్టుకో, ఆయన కూడా గట్టిగానే ఇస్తున్నాడు నీకు పంచు. రాజీనామా పత్రం ఈడికి ఆడికి అచ్చుడు కాదు, నీకు పని లేదు. 9 సంవత్సరాలన్నర నువ్వు నీ మామ నీ బామర్ది ఈనక్కుంటా ఒంటెద్దు పొగడతలు పోయిర్రు. కనీసం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నీకు సమాధానాలు చెప్తున్నారు. హరీష్ రావు గారు రాజీనామా పత్రం జేబుల్లో పెట్టుకొని తిరుగు, జేబులో పెట్టుకొని తిరుగు, లేదంటే జేబులో పెట్టుకొని ఉండు అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. 15 ఆగస్టు లోపు రుణమాఫీ అమలు చేస్తా రేవంత్ ప్రకటన. ఇతర హామీల ఊసులేదు, అమలు చెయ్యకుంటే ఏమంటారు దానిపై మౌనం. కాళేశ్వరం వద్దకు రావాలని కేసీఆర్ కు సవాల్. నిపుణుల ముందు ప్రాజెక్టుపై చర్చిద్దామని పిలుపు అంటూ 7వ పేజీలోని వార్త. మొత్తం మీద గతంలో కూడా అదే చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. మీరందరూ రండి, అవసరమైతే హెలికాప్టర్ కూడా మీకోసం ప్రభుత్వం తరఫు నుంచి నేను ఏర్పాటు చేస్తా అని చెప్పిండు. అప్పుడే నీ మామ కాక ఏడ తలకాయ పెట్టుకున్నాడు, ఫామ్ హౌస్ లోకి వెళ్ళి బయటకు రాలేదు. దొంగ మాటలు మాట్లాడుకుంటా, దొంగ హామీలు ఇచ్చుకుంటా మీ కాక సాటసాటగానే ఉంటున్నాడు, జనాల్లోకి వెళ్తున్నాడు. అదే మేము అడిగినప్పుడు ఎదురు బదులు ఉన్నప్పుడు మాట్లాడుకుందాం రా అని 10 సార్లు పిలిచిండు రేవంత్ రెడ్డి. అసెంబ్లీకి రా అని పిలిచిండు. కాళేశ్వరానికి కూడా రా, అలా మాట్లాడుకుందాం, చర్చించుకుంటాం. నేనే కాదు మాట్లాడడానికి, నాకంటే పెద్ద పెద్ద సీనియర్స్ ఉన్నారు, నాకంటే పెద్ద మాట్లాడిస్తా. ఆ కట్టిన ఇంజనీర్ ఎవరో, చెప్పిన ఇంజనీర్లు ఎవరో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీనియర్ ఇంజనీర్లు ఎవరో, వీళ్ళతోనే చర్చిద్దాం రా అని పిలిచినా గానీ అప్పుడు కాకపోలేదు. ఇప్పుడు జనాల్లోకి వెళ్ళి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు అంటూ ఫైన్. కరెంటు కోతలు లేనే లేవు, బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ ఉత్పత్తి పెరగలేదు. ఉత్తమ్ కుమార్ బీఆర్ఎస్ కు 2 సీట్లు వస్తే రాజీనామా చేస్తా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ చిల్లర పార్టీగా మారింది అంటూ అక్కడ రాజకీయ నాయకులు, ఆ తర్వాత ప్రజలు కూడా అదే మాట్లాడుతున్నారు. 10వ పేజీలోని వార్త. తొలి దశలో కమలానికి ఎదురు దెబ్బ అంటూ వార్త వేసింది 12వ పేజీలోన. దేశం మొత్తం మీద కూడా कमल का काम खत्म हो गया, इस बार कमल का फूल विकास नहीं हो रहा है इस देश में అంటూ ప్రజలు అనుకుంటున్నారు. దేశం మొత్తం మీద సాలు మోదీ పాలన, ఇక సాలు. దేశాన్ని మతాల పేరు మీద మతాలను రెచ్చగొట్టుకుంటూ ఎన్ని రోజులు పబ్బం గడుపుకుంటారు, దేవుళ్ళ పేర్లు చెప్పి ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తారు, ఇక సాలిక అని తెలంగాణ ప్రజలే కాకుండా దేశ ప్రజలు కూడా అనుకుంటున్నారు. మోదీ సాబ్ గారు ఇక ఈసారి మహాకూటమి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసుకుందాం, దేశాన్ని రక్షించుకుందాం, 60 ఏళ్లు పాలించిన పార్టీకి మళ్ళీ పట్టం కడదాం అని ప్రజలందరూ అనుకుంటున్నారు. మన ఆస్తిలో సగం సర్కారుకు, అమెరికా తరహాలో వారసత్వపు పన్ను విధింపు, పిల్లలకు దక్కింది 45%, మిగతా సర్కారుకు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంపద పంపిణీ హామీ, ఇది న్యాయమేనన్న కాంగ్రెస్ మేధావి పిట్రోడా. మొత్తం మీద అమెరికా తరహాలో, అమెరికాలో ఒక కోటీశ్వరుడు ఉంటే అందులో నుంచి తన వారసత్వంగా పిల్లలకు 45% ఇచ్చి మిగతా ఆస్తి మొత్తం 55% ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ వస్తే ఈ హామీనే కొనసాగించాలి అంటూ సీనియర్ కాంగ్రెస్ మేధావి పిట్రోడా చెప్తున్నారు ఈ వ్యాఖ్యను. మొత్తం మీద ఇక్కడ కూడా అదానీలు, అంబానీలు కోట్లు సంపద వీళ్ళ దగ్గర ఉన్నది. దేశంలో 100% నుండి 1% వర్గీయుల దగ్గర మాత్రమే సంపద ఉన్నది. ఆ సంపద మొత్తం ప్రభుత్వం తీసుకోవాలి. అప్పుడే తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం మొత్తం మీద అప్పులు లేని దేశంగా మారుతుంది. అప్పులు లేనటువంటి రాష్ట్రాలు ఉంటాయి. పేదరికం కూడా నిర్మూలం అవుతుంది. దీంతో పేదరికం అనేది తగ్గుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి. ప్రతి ఒక్కటి తగ్గుతుంది. ఇలా ఉంటే సంపద అనేది ప్రభుత్వం దగ్గర ఎక్కువగా ఉండాలి. ప్రజల దగ్గర ఉంటే ఇలాగే ఉంటది. బాగా బలిసినోళ్ళు బలిసినట్టుగానే ఉన్నారు, లేనోడు కూటికి దిక్కు లేకుండా ఉన్నారు. కానీ ఇలా ఉన్నోడి దగ్గర నుంచి ప్రభుత్వం లాక్కొని తమ సంక్షేమ పథకాల కోసం, పేదల కోసం అది ఖర్చు పెడితే, పథకాల మీద ఖర్చు పెడితే అంతగానము సంపద అనేది అందరికీ పంచినట్టుగా ఉంటది. కాబట్టి ఈ
చేసింది. మొత్తం మీద ఇది వస్తే భారతదేశానికి ఉన్న అప్పు కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి, రాష్ట్రాలు కూడా అప్పులు తగ్గే అవకాశాలు ఉంటాయి అంటూ వార్తలు. ఇది 12వ పేజీలోని వార్త. ఇది ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా అంటూ 11వ పేజీలోని వార్త. రేవంత్ రెడ్డి తీరు మార్చుకో అంటూ 7వ పేజీలోని వార్త. ఇది K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. దయచేసి ప్రజలారా, ఓటు ఎంత విలువైందో, ఓటుని దయచేసి మంచి నాయకుడిని ఎంచుకోండి. ప్రతి ఒక్కరు 100కు 100% ఓటుని నా ఓటు నేను వేస్తున్నా అంటూ ప్రతి వ్యక్తి కదిలి వచ్చి ఓటింగ్ శాతంని మనం పెంచుదాం. దేశానికి అండగా ఉందాం. నా వంతు నేను ఓటు వేస్తున్నా అంటూ ప్రతి ఒక్కరు వచ్చి పోలింగ్ బూత్ కు ఓటు వేయాలని ప్రార్థిస్తున్నా. మీ కాసిం, K9 టీవీ.